హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఒక ప్లాంట్ గురించి అయితే మనం చూసేద్దాము. సో ఈ ప్లాంట్ మ్యాక్సిమం అందరికీ తెలిసిందే అండ్ దీంతో చాలా మెమరీస్ కూడా ఉంటాయి. చిన్నప్పుడు చాలా బాగా ఆడుకున్నాము ఈ ప్లాంట్తో వచ్చేసరికి. సో దీన్నే మనం టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాం కదా. సో తెలుగులో వచ్చేసరికి అత్తిపత్తి మొక్క అంటాం కదా. సో ఇది వచ్చేసరికి గార్డెన్లో చాలా బాగా గ్రో అయిపోతూ ఉంటుంది. వాళ్ళు గార్డెనింగ్ చేసినా సరే, అదంతా రిమూవ్ చేసినా సరే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. సో పర్టికులర్గా ఆ ప్లేస్లో మాత్రమే ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది ఆ చెట్టు దగ్గర. సో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు దాన్ని టచ్ చేయకుండా అయితే నేనైతే ఉండను. ఎప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది దాన్ని టచ్ చేసినప్పుడు. సో దీని గురించి చూసినట్లయితే ఈ మొక్క వచ్చేసరికి, అంటే టచ్ మీ నాట్ ప్లాంట్ వచ్చేసరికి ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందిందనమాట. సో దీని ఆకులు వచ్చేసరికి సన్ రైజ్ ఉన్నంత వరకు కూడా అది ఓపెన్ అయ్యే ఉంటుంది, ఆకులు ముడుచుకోవన్నమాట. ఎప్పుడైతే సన్ రైజ్ క్లోజ్ అవుతుందో, అంటే సూర్యాస్తమం ఎప్పుడైతే అవుతుందో అది ఇలా ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ ఎందుకు ముడుచుకుపోతాయో చూసేద్దాం. మనం వాటి ఆకులను ముట్టుకున్నా, ఎక్కువగా గాలి వీస్తున్నా, ఏవైనా కీటకాలు లేదు అంటే ఇన్సెక్ట్స్ వచ్చి తాకినప్పుడు వాటి నుండి ఆ ప్లాంట్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాటి ఆకులు అయితే ముడుచుకుపోయేలా చేస్తుంది. మళ్ళీ అవి ఓపెన్ అవ్వడానికి మినిమం హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది. ఇవి ఇలా ముడుచుకుపోవడానికి గల రీజన్ ఏంటో చూసేద్దాం. ఆకులు కొమ్మలను కలిపే ప్లేస్లో మందంగా ఒక బొడుపు లాంటి స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంది. దాన్నే మనం పత్రపీఠం పల్వినస్ అని అంటాం. మనం ఆకుల్ని టచ్ చేయగానే దానిలో మృదు కణజాలం నుండి నీరు స్టెమ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా జరగడం వల్ల అవి వాటి పటుత్వం, బలాన్ని కోల్పోయి ఆకులన్నీ వాలిపోతాయి. మళ్ళీ కొంత టైం, అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత స్టెమ్ నుండి నీరు మళ్ళీ ఆ పల్వినస్ పత్రపీఠంలోకి చేరి అవి మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో ఇలా ఎప్పుడైనా పశువులు లేదు జంతువులు వాటిని తినడానికి వచ్చినప్పుడు అవి వాటిని టచ్ చేసినప్పుడు వెంటనే ఆటోమేటిక్గా అవి క్లోజ్ అయిపోతాయి. సో క్లోజ్ అయిపోగానే ఏమనుకుంటుంది యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా, సో అది అంటే అవి తినడానికి వీలు లేకుండా ఉంటుంది కదా. సో వాటిని అవి వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా కొన్ని యానిమల్స్ నుంచి, పశువుల నుంచి, వాటిని తినడానికి వచ్చిన అన్నిటి నుంచి కూడా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఇట్లాంటి ఫామ్లో అయితే అవి. అండ్ ఇంకా చూసినట్లయితే ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఈ టచ్ మీ నాట్ ప్లాంట్లో మయోసిన్ అనే కెమికల్ అయితే ఉంటుంది. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు అప్పుడప్పుడు ముక్కు నుంచి బ్లడ్ పడుతూ ఉంటుంది కదా, అంటే ముక్కు నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది చాలామందికి. ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మయోసిన్ కెమికల్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. అట్లా ముక్కు నుంచి రక్తం కారే ప్రాబ్లంని అయితే క్లియర్ చేయొచ్చు. అండ్ ఇంకా జాండీస్, కామెర్లు, మధుమేహనం, వాతం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, బోధకాలు, జ్వరం, గుండెదడ, తొంటె నొప్పులు, వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా ఎవరికైనా పాము కాటు వేసినప్పుడు ఆ విషం విరుగుడికి ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ యొక్క వేర్లను యూజ్ చేసి ఆ విషాన్ని అయితే క్లియర్ చేయొచ్చు. సో అది ఎట్లాగా అంటే, ప్లాంట్ యొక్క వేర్లను కట్ చేసుకొని వాటితో కషాయాన్ని అయితే రెడీ చేసుకోవాలి. సో కషాయాన్ని ఎట్లా రెడీ చేసుకుంటాము అంటే, వేర్లని బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఒక 10 grams కషాయం రెడీ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో 10 grams రెడీ అయిన తర్వాత దానిలోకి 400 ml వాటర్ని మిక్స్ చేసుకొని డేకి వచ్చి 2 times తాగితే ఆ విషం అంతా కూడా క్లియర్ అవుతుంది. సో ఇలా టచ్ మీ నాట్ ప్లాంట్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా మనకి నేచర్లో మనకి యూస్ అయ్యే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ అట్లాగే యూస్ఫుల్ ప్లాంట్స్ ఉంటాయి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I
I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I'm gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but సీ ఫుడ్ రెస్టారెంట్ అనమాట. సీ ఫుడ్కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ అన్ని రకాల సీ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ప్లేస్ ఎప్పుడు చూసినా చాలా బిజీగా రద్దీగా ఉంటూ ఉంటుంది. సో మనం ఇక్కడికి విజిట్ చేయాలి, ఫుడ్ తీసుకోవాలి అంటే ఒక్కొక్కసారి అయితే ముందుగానే ప్రీ ప్లానెడ్గా మనం అక్కడ బుక్ చేసుకోవాలి. లేదు అంటే మనకి అక్కడ ప్లేస్ అయితే ఉండదన్నమాట. సో అంత రద్దీగా ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇలా బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్ వచ్చేసరికి కేఎల్ టవర్ అనమాట. సో ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అక్కడ పైన కనిపిస్తుంది కదా, పైన అంతా కూడా రెస్టారెంట్ అనమాట అది. సో ఈ టవర్ అంతా కూడా కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి అండ్ అట్లాగే బిజినెస్ మీట్స్, అట్లాగే బిజినెస్ ఆఫీసెస్ ఇట్లా ఉంటాయి. సో పైన అంతా కూడా ఇంకా అది రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ ఇది వచ్చి దీన్ని మనం కేఆర్ టవర్ అంటాము. 421 మీటర్స్ అయితే ఉంటుంది. మలేషియా టూర్ పర్పస్ వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేస్తారు ఖచ్చితంగా. పైన రెస్టారెంట్స్కి అయితే విజిట్ చేసి అక్కడ ఫుడ్ అయితే తీసుకుంటారు. సో అంటే మలేషియాలో టూరిస్ట్ ప్లేసెస్లో ఇది కూడా ఒక ప్లేస్ అనమాట, కేఎల్ టవర్ అనేది. ఈ టవర్ లోపలికి వెళ్ళడానికి స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ కూడా ఉంటుంది. స్టెప్స్ తీసుకొని అట్లా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అలా లిఫ్ట్తో మనం పైకి అయితే వెళ్తాము. సో టవర్ పైన అయితే రెస్టారెంట్ ప్లేస్లో అక్కడ లైటింగ్ చేంజ్ అవుతూ, సాంగ్స్ ప్లే అవుతూ, పైన అంతా కూడా రొటేట్